రాష్ట్రంలో నలుమూలల కూడా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆయన మీద దృష్టి సాధించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన్ని కూడా హౌస్ కమిటీ సమస్యను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 301 జీవో ఇచ్చి అక్కడ ఉన్న సమస్య ఏదైతే ఉందో హౌస్ కమిటీ సమస్య మీద పట్టాలు ఇష్యూ చేయడం జరిగింది. ఈ దుర్మార్గుడు పాలన వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం మీద ఉంది. ఏదైతే ఈ పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు చెల్లవని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఆ పట్టాలని మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టడం జరిగింది. అది కూడా ఈ రోజు ఇచ్చే పరిస్థితి లేదు. లోకేష్ బాబు ఎదురు చెప్తున్న తక్షణమే ప్రజలు దానికి అవసరాల కోసం దాని పట్ట అమ్ముకోవడానికి కానీ లేదనుకుంటే రిజిస్టర్ చేసుకోవడానికి లేదనుకుంటే ప్లాన్ ఇప్పుడు పెట్టుకోవడానికి అన్నీ కూడా ఉపయోగపడేట్టు చేయాలి. అదే కాకుండా సుమారుగా 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాలు దాటిపోతుంది. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఫర్మ్ అవుతుందన్న ఆలోచనతో నిరాదీక్ష చేయడం జరిగింది. పల్లా శ్రీనివాస్ గారు 7 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష కూడా చేశారు. అదేవిధంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ టెంట్ వేసుకొని నిరాదీక్ష చేస్తున్నారు. రైతులు నిరాదీక్ష చేశారు, కాంట్రాక్ట్ వర్కర్లు నిరాదీక్ష చేశారు. ఎవరైతే 6 నెంబర్ వాటర్స్ వాళ్ళందరూ నిరాదీక్ష చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఇన్వాల్వ్మెంట్ లేకుండా కేంద్రం కూడా ఏమీ చేసే పరిస్థితి లేదు. ఈ దుర్మార్గుడు పూర్తి స్థాయిలో వాళ్ళకి అమ్ముడుపోయాడు. ఎందుకంటే ఆయనకున్న కేసులు తప్పించుకున్న ఆలోచనతో మోడీతో ఈరోజు కుమ్మక్క ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడానికి ఆయన పూర్తి సహాయ సహకారం జరిగింది. అది మీరు లోకేష్ బాబు అదే చెప్తాం. ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన ఉందో అది విరమించుకునే విధంగా మన ప్రభుత్వం వస్తే దాన్ని ఎట్టి పరిస్థితులు దాన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు నడాలని చెప్పేసి దాన్ని మేము వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. మా గాజువాక ప్రాంతం నుంచి ఇదంతా ఎవరైతే ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ కూడా ఈరోజు బాబు గారిని కలిసి వినతిపత్రం జరుగుతుంది. ప్రధానంగా మా గాజువాక ప్రాంతంలో ఉన్న 76వ వార్డు కానీ 73 కానీ 72 కానీ 65, 64 ప్రాంతాలు ఈ గంగవరం పోర్టు పొల్యూషన్ వల్ల విపరీతమైన ఇబ్బందులు పడుతున్నాం. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కనీసం రోజుకి ఇలాగ ఏ విషయం దేనికోసం వెళ్ళాలని సరే బయట రావాలని సరే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. కారణం ఏంటంటే విపరీతమైన పొల్యూషన్ వస్తుంది. దాన్ని నిర్మూలన చేయాలని చెప్పి లోకేష్ బాబు చూపిస్తే అదే ప్రాంతంలో ఈరోజు పాదయాత్ర ఉంది కాబట్టి లోకేష్ బాబు చూపించి తక్షణమే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గంగవరం పోర్టు యాజమాన్యం మీద తగు చర్య తీసుకునేటట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వరకు తెలియపరిచి ఎట్టి పరిస్థితుల్లో పొల్యూషన్ రాకుండా చేయాలి. లేని పక్షంలో పోర్టు కూడా మూసే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి మేమైతే అక్కడ ప్రజలు చాలా బాధపడుతున్నాం. అదే కాకుండా స్థానిక సమస్యలు చాలా వరకు పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ కాలేదు, ఇంకా కొంతమంది పట్టాలు ఇవ్వాలి. గాజువా ప్రధాన సమస్య ఏపీఐసీ సమస్య ఉంది. స్టీల్ ప్లాంట్ చాలా మందికి నిర్వాసితులు సుమారు ఇంకా 8,000 మంది ఉండిపోయారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. దాని మీద బాబు గారు కలిసి వినతిపత్రం జరుగుతుంది. ప్రధాన సమస్య ఏంటంటే లోకేష్ గారు వచ్చిన రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో కూడా ఒక ముసలం లేదు, ముడకం లేదు, చిన్న లేదు, పెద్దలు ప్రతి ఒక్కరు ఆప్యాయంగా పాటించి మీ సమస్యలు ఏంటి ఉన్నాయి సమస్యలు చెప్పండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా నేను పరిష్కారం చేయాలని ఆలోచించి చేస్తానని చెప్పి లోకేష్ బాబు చెప్పడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రధానంగా లోకేష్ బాబు మీకు కోరేది ఒకటంటే ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేసినా ఆయన తప్పుడు కేసులు పెట్టించి చిన్న లేదు పెద్ద లేదు ప్రతిపక్షంగా ఎవరు మాట్లాడినా లేదనుకుంటే ఒక ఉద్యోగి అది ఉన్న సాధక బాధలో ప్రజలకు తెలియపరుద్దాన ప్రభుత్వాలు తెలియపరుద్దాన ఉద్దేశం చూసుకున్నా సరే కేసులు పెట్టే పరిస్థితి ఉంది. ఏ అయితే సుమారు నాకు తెలిసి ఒక 50,000 పైన ఉంటాయి కేసులు, తప్పుడు కేసులనే. లోకేష్ బాబు గారు మన ప్రభుత్వం వచ్చిన ముందుగా కేసులన్నీ మాఫీ చేసే విధంగా తగు చర్య తీసుకుని చెప్పింది లోకేష్ బాబు గారిని అవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు యువగలం గాజువాక నియోజకవర్గం మాకు చాలా అదృష్టం. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం పాదయాత్రలో గాజువాకలోని నియోజకవర్గంలో ముగించడం జరిగింది. అదే ఆ రోజు మనం ప్రభుత్వం ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఈరోజు లోకేష్ బాబు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని తప్పుగా సుమారుగా 52 రోజుల పాటు తప్పుడు కేసులు పెట్టించి జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించాడు. ఆ ఉద్దేశంతో ఇచ్చాపురం వరకు వెళ్ళవలసిన పాదయాత్ర అనివార్య కారణాల వల్ల సుమారుగా 2 నెలల చిల్లర వేస్ట్ అయింది. దాని ఉద్దేశంతో గాజువాకలోనే క్లోజ్ చేయడం జరుగుతుంది. అదైతే పైలాన్ ద్వారా ఆ రోజు చంద్రబాబు నాయుడు పైలాన్ ఓపెన్ చేయడం జరిగింది. అదే ప్రాంతంలో ఈరోజు ముగింపు సభ కూడా స్తూపం లోకేష్ బాబు గారు ఓపెన్ చేస్తారు. మన ప్రభుత్వం ఇట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం